ఎందుకంటే స్పీకర్ గారు మాకు మైక్ ఇస్తలేరు, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము మైక్ కట్ చేస్తా అని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి ఈ ధోరణికి వ్యతిరేకంగా, స్పీకర్ గారి ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా నిరసిస్తూ మేమంతా ఈ శీతాకాల సమావేశాలను బైకాట్ చేస్తున్నామని అక్కడ నుండి ప్లకార్డులు పట్టుకొని అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గరికి దాకా ర్యాలీగా వచ్చి అక్కడ నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ఇక వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్లో మహాత్మా గాంధీ ఉపాధి పథకం తీసేసి విబిజీ రామ్జీ పథకం పెట్టిరు కదా, అగో దాని గురించి చర్చ జరిగింది. ఒక 5 బిల్లుల దాకా ఆమోదం జరిగినాయి. నీటి మీద కొట్లాడతాం, ప్రభుత్వాన్ని తోలు తీస్తాం, ఇక నుంచి నేను అందుబాటులో ఉంటా, ఇక నుంచి జరిగేదంతా యుద్ధమే అని చెప్పేసి గులాబీ నేత కేసీఆర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ మాట్లాడి ఒక రోజు వచ్చిండు, సంతకం పెట్టిండు, కథ మళ్ళా ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. సరే మరి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిరు కదా, ప్రజల సమస్యల గురించి కొట్లాడాలి కదా, ప్రజల గొంతు అక్కడ అసెంబ్లీలో వినిపించాలి కదా. మరి వినిపించాల్సిన వాళ్ళేమో బైకట్ చేసి శీతాకాల సమావేశాలు మొత్తం మేము రామని చెప్పేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చర్చ 15 రోజులు పెట్టాలి, 20 రోజులు పెట్టాలి, 10 రోజులు పెట్టాలి అని చెప్పేసి మాట్లాడి ఈరోజు చర్చలో లేకుండా పోయినటువంటి పరిస్థితి. సో మిత్రులారా, మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి చేరే విధంగా ఒకసారి మీరు ఒక్క నిమిషం టైం తీసుకొని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ సమస్యలు కావచ్చు, లేకపోతే మీ ఉద్దేశాలు కావచ్చు, ఒకసారి కామెంట్ చేయండి, ఒకసారి లైక్ చేయండి. ఒక నిమిషం టైం తీసుకొని ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మార్నింగ్ చూసే ప్రతి ఒక్క మిత్రులు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. బీఆర్ఎస్ వాకౌట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? బీఆర్ఎస్ వాకౌట్ చేసింది, బైకాట్ చేసింది కరెక్టే అంటున్నారా, లేదంటే నిరసన తెలుపుడు కరెక్టే అంటున్నారా ఏందనేది ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. బీఆర్ఎస్ బైకాట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ మేము రాము అని చెప్తున్నారు కదా, ఆ బైకాట్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఒక్కసారి మార్నింగ్ చూసే మిత్రులు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అందరు ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ముందుగా ఒక టైం తీసుకొని ఒక 1-2 సెకండ్స్ టైం తీసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తర్వాత వీడియోని లైక్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? బైకట్ చేయడాన్ని, సారీ వాకౌట్ కాదు, బైకట్ అంటే మేము మొత్తమే రామన్నట్టు. ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ సమావేశాలు అయితే ఏవైతున్నాయో అవి మొత్తమే రామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకో దిక్కేమో కవితక్క నాన్న మీరు ఏ తప్పు చేయకపోతే అసెంబ్లీ రావాలంటున్నది. సొంత బిడ్డే నాన్న మీరు ఏ తప్పు చేయలేకపోతే, అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ తప్పు చేయలేకపోతే అసెంబ్లీకి రావాలని చెప్తున్నది. ఇక హరీష్ రావు గారినేమో ఇదంతా మ్యాచ్ ఫిక్స్ జరిగింది, రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు గారి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. సభలో వినబడితే అటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు ఉన్నారు కదా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు, ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు వాయిసే వినబడాలని చెప్పేసి మ్యాచ్ ఫిక్స్ జరిగింది. ఈయన ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని చెప్పేసి కవిత గారు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. నాన్న మీరు తప్పు చేయకపోతే అసెంబ్లీకి రండి, ఈ చిన్న పిల్లలకి ఏం తెలుసు, ఈ పిల్లల్ని అని చెప్పేసి హరీష్ రావుని కేటీఆర్ను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక చిన్నపిల్లలు అంటే మనం వాళ్ళని అనుకుంటాం కదా. సో ఓ దిక్కు కవిత కూడా అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు, అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ నీలమీరి గురించి చర్చ మీరే అన్నారు కదా, తోలు తీస్తామని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, రికార్డెడ్గా ఉంటుంది. ప్రెస్ మీట్లలో మాట్లాడితే అది రికార్డు కాదు కదా. కాబట్టి మీరు రావాలని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కోరుకుంటున్నా. ముఖ్యంగా గజ్వేల్ వాసులు ఎవరైతే ఉన్నారో మా ఎమ్మెల్యే
ఎందుకు గెలిపించుకుంటారండి ఎమ్మెల్యేను? మా సమస్యలు, మా గలాలు మా ఎమ్మెల్యేకి చెప్తే మా ఎమ్మెల్యే అసెంబ్లీలో కొట్లాడి మాకు నిధులు తెస్తాడు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు, మా సమస్యలు తీరుస్తారని చెప్పేసి ఎమ్మెల్యే కోట్లు వేసి గెలిపిస్తే కనీసం ఇప్పటి వరకు ఎప్పుడన్నా నియోజకవర్గ ప్రజల గురించి ఒక్కసారన్నా మాట్లాడినా? 2 సంవత్సరాలు అవుతుంది కదా. సరే, మీరు అధికార పక్షాన్ని తిడతారా, తిట్టకపోతారా, ఇంకేమైనా కావచ్చు, కానీ ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల గురించి మాట్లాడాలి కదా. ప్రజల సమస్యలను తెలపాలి కదా. సో అట్లా ఒక దిక్కు కూతురు, ఇంకో దిక్కు అందరు కోరుకుంటున్నా కూడా కేసీఆర్ అయితే రాలేదు. సరే, కేసీఆర్ రాకపోతే రాకపోయిండు, మరి ఉన్నోళ్ళన్నా మాట్లాడాలి అంటే ఉన్నోళ్ళు కూడా బైకట్ చేస్తున్నామని అవతల పడ్డారు. ఇంకో ఇట్లా నడుస్తుంది అసెంబ్లీ సమావేశం. రైట్, ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు జనవరి 3 తారీఖు అంటే సావిత్రిబాయి పూలే జయంతి. చదువుల తల్లి, మొట్టమొదటిగా మహిళ. ఆ రోజులలో వంటింటి బానిసగా మహిళ ఉండేది. ఆ సంస్కృతి సంప్రదాయాల్ని, అవన్నిటిని, ఆ కట్టుబాట్లను బద్దలు కొట్టి ఆడోళ్ళు మొగోళ్ళు సమానమే, దీనికి ఈ చైతన్యం కావాలంటే ముందుగా మహిళలకు చదువు కావాలని చెప్పేసి తన భర్త జ్యోతిరావు పూలే వద్ద చదువు నేర్చుకొని మహిళా లోకానికి చదువుని నేర్పినటువంటి గొప్ప ఒక మొట్టమొదటి, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్ మన సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి. ఒకసారి వారిని కూడా తలుచుకుంటూ, ఎందుకంటే ఈ పత్రికలు రాసుకురావు, ఈ పత్రికలు పేదల సమస్యలు వీళ్ళకి కనపడవు, మహనీయుల చరిత్ర వీళ్ళకి కనపడదు. ఏమున్నా కేసీఆర్ ఏం చెప్తుండు, రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, ఆ సినిమా హీరో ఏమన్నాడు, ఈ సినిమా హీరో ఏమన్నాడు, ఇయో గిది పత్రికలకు కావాల్సింది. చర్చ జరిగితే దేని మీద చర్చ జరగాలి? పేదరికం గురించి చర్చ జరగాలి, కులం నిర్మూలన గురించి చర్చ జరగాలి, ఈ దేశంలో ఉన్న అంటరానితనం గురించి చర్చ జరగాలి. కానీ చర్చ దేని మీద జరుపుతున్నారాయా? సాయిబాబా ముస్లిం దేవుడా, హిందూ దేవుడా, ఆడోళ్ళు ఏ రకమైన బట్టలు వేసుకోవాలి, చర్చ గిది. ఈ చర్చలు నడుస్తున్నాయి, ఈ రకమైన చర్చలు నడుస్తున్నాయి. సో కాబట్టి ఈ పత్రికలు ఎట్లాగూ మన చరిత్రను తెలుపవు, మన సమస్యల్ని తెలుపవు. కాబట్టి మార్నింగ్ చూసే మిత్రులు ఒక్కసారి మీరు కామెంట్ చేయండి, మీ సమస్యలు కావచ్చు, మీ అభిప్రాయాలు కావచ్చు, ఒకసారి కామెంట్ చేయండి. ఇకపోతే దిశ పత్రికను చూసుకుందాం. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు నయా రూల్స్. ఒకే అగ్రిగేటర్ వద్ద 90 రోజుల పని విధానం, ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద 120 రోజుల వర్క్ కంపల్సరీ. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికే ప్రయోజనాలు. కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నిబంధనల విడుదల. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందించే కేంద్రం కొత్త ముసాయిదా నిబంధనను విడుదల చేసింది. ఈ ప్రయోజనాలు పొందేందుకు ఓ వర్కర్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద అయితే 120 రోజుల వర్క్ తప్పనిసరి అని నిబంధనలో పేర్కొన్నది అన్నట్టు. ఈ గిగ్ వర్క్ వల్లది ఒక అగ్రిగేటర్ వద్ద 90 రోజుల పని చేస్తే కొన్ని రూల్స్, వాళ్ళకి ఇంత బీమా ఇచ్చింది, కొంత సేఫ్టీ, ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇంకేమైనా అయితే అలా కొన్ని పథకాలు దాని ద్వారా తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఒకటే, నువ్వు ఏదైనా వచ్చి చేసిన జొమాటోనో స్విగ్గీ ఇంకేదైనా ఇయ్యి కానీ 90 రోజులు పని చేయాలి. సో దానికి సంబంధించిన వార్త. పేదల పొట్టగొట్టేందుకు ఉపాధిలో మార్పులు. కూలీ శ్రమను కార్పొరేటర్లకు దారదత్తం చేసేందుకు కేంద్రం కుట్ర. ఎక్కడైనా పనిచేసే హక్కును తీసేసిన మోడీ ప్రభుత్వం. ఉపాధి హామీలో చర్చ, బీఆర్ఎస్ లో లేకపోవడం దురదృష్టకరం. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
పేదల పొట్టగొట్టేందుకే కేంద్రం ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఉపాధి హామీ చట్టం మార్పుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రసంగించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, కూలీల శ్రమను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేలా మోడీ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చిందన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అసెంబ్లీలో ఉపాధిపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ బీజేపీ వాళ్ళు గతంలో రైతుకు సంబంధించిన రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిర్రు. ఇంకా ఇటువంటివన్నీ తీసుకొస్తారు, మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. గట్టిగా జర చూస్తారు, పోరాటం గట్టిగా అవుతుందనుకో వెనక్కి తీసుకుంటారు, లేదంటే అదే కంటిన్యూ చేస్తారు. సో వీళ్ళు కూడా 5 తారీఖు నుంచి నిరసనలు తెలుపబోతున్నారు. ఈ ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాని పేరు మార్చి దానికి కొంత మార్పులు సవరణ చేసిరు కదా, సో దానికి సంబంధించి చేయబోతున్నారు. ఒకసారి ఫోన్ మాట్లాడు. రైట్ మిత్రులారా, ఇంకా బీఆర్ఎస్కు బీజేపీ అంటే భయం. నరేగాపై మాట్లాడాల్సి వస్తుందనే గులాబీ నేతల వాకౌట్. 15 రోజులు సభలు పెట్టాలని చెప్పి పారిపోవడం ఏంటి? బీఆర్ఎస్కు బీజేపీ అంటే భయం. ఎందుకైతే నరేగా ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి పథకం గురించి మాట్లాడారు కదా తర్వాత సెషన్లో, ఆ ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడాల్సి వస్తుంది, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది ఏమన్నా భయం పుట్టి వీళ్ళు బైకట్ చేసి వెళ్ళిపోతున్నారు. అందుకే బీఆర్ఎస్కు బీజేపీ అంటే భయం అని చెప్పేసి ఐటీ మంత్రి సిఆర్ బాబు అయితే అంటున్నాడు. 15 రోజులు సభలు పెట్టాలని చెప్పి ఒక రోజేమో సంతాపం తెలుపుడేనా, ఇంకో రోజేమో సగమేనా, ఇక సగానికే వీళ్ళు అవతల పడ్డారని చెప్పేసి సిఆర్ బాబు గారు అయితే అంటున్నటువంటి పరిస్థితి. వెనక్కి తగ్గేది లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా మూసీ పునరుజ్జీవంపై ముందుకే. మహానగరాభివృద్ధి అది ఎంతో కీలకం. ప్రతిపక్షాల కళ్ళలోనే కాదు కడుపులోని విషయమే. సలహాలు ఇస్తారా? మీ కడుపు మంట ఏంటో చెబుతారా? మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తాం. గండిపేట టు గౌరెల్లి 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్. ఎమ్మెల్యేలు కాలేరు. లక్ష్మారెడ్డిని చూసి బీఆర్ఎస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. మూసీ పరివాహక ప్రాంతం పాత బస్తీలో నైట్ బజార్ ఎకానమీని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి నిన్న అసెంబ్లీలో మూసీ మీద చర్చ జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ ఏమేం కడతాం, ఎన్ని కిలోమీటర్లు అని చెప్పేసి నైట్ ఎట్లుంటుంది, పగలెట్లుంటుంది అనేది మాట్లాడినటువంటి పరిస్థితి. మూసీ పునరుజ్జీవం విషయంలో అసలు వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళ్తానని వెల్లడించారు. మూసీ పునరుజ్జీవం చేయాలా వద్దా, చేస్తే ఏం చేయాలో సూచనలు సలహాలు ఇవ్వండి, వద్దంటే మీ కడుపు మంట ఏంటో చెప్పండి. మూసీలో పారుతున్న విషయం కంటే ప్రతిపక్షాల కడుపులో విషయమే ప్రమాదకరం. కడుపులోనే కాదు కళ్ళలో కూడా విషం చిమ్ముతున్నారు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు బాలునాయక్, కె శంకరయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, కాలేరు వెంకటేష్, పాయల్ శంకర్, అక్బరుద్దీన్ ఓవైసీ, దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిరు. మార్చి 31లోగా అంచనాలు. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి మూసీ 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అభివృద్ధి పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ నగర మహాభివృద్ధికి మూసీ పునరుజ్జీవం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన నగరాలను అధ్యయనం చేసిన అనంతరం మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నది పరివాహక ప్రాంతాల్లోనే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని, హైదరాబాద్కు సంబంధించి నిజాం హయాంలోనే మూసీ తీరం వెంబడి రైట్ నిజాం కాలంలో, ఎందుకంటే మన తాతలు చెప్తుండే మూసీ నదిలో ఇట్లా ఒక రూపాయి బిల్లు ఎత్తే ఆ రూపాయి బిల్ల చెక్కున మెరిచేది ఆ నీళ్ళల్లా. మరి ఆ మూసిని గబ్బు చేసింది ఎవరు? ఆ మూసిని ఇంత మురికిగా మార్చింది ఎవరు? మంచి ఆ మూసి నీళ్లను ఒడ్డుకుండే అప్పుడు ప్రజలు తాగేది, అంత నీటిగా ఉండేది. అటువంటి మూసిని మురికి చేసిరు. సో ఇప్పుడు సరే
మూసిని శుద్ధి చేయాల్సిందే, అది అందరం ఒప్పుకోవాల్సిందే, డెవలప్మెంట్ కావాల్సిందే, అందరం ఒప్పుకోవాల్సిందే. అయితే ఈ మూసికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా రెడీ కాలేదు. డిపిఆర్ రెడీ కాకముందుకే పేదల ఇళ్లను కూల్చేసినటువంటి పరిస్థితి. వాళ్ళను బుల్డోజర్లు తెచ్చి వాళ్ళ ఇల్లును గులగొట్టి వాళ్ళ జీవితాలని రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి. అరే డిపిఆర్ కాకముందుకే పేదల ఇల్లు ఎట్లా కూలగొడతావు? డిపిఆర్ నీ ప్రాజెక్ట్ అంతా రెడీ అయినాక కదా వాళ్ళని మార్చేది. మరి పోనీ వాళ్ళకు గులగొట్టినావు, వాళ్ళకు నష్టపరిహారం అన్న కట్టించిరా అంటే అది లేదు. ఆ బీఆర్ఎస్ఎల్ ఆ ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అవి కొని కడితే కొంతమందిని అన్నకు వెళ్ళి కొంతమంది రోడ్డు మీద వేసారు. పేదల పరిస్థితి, పేదల ఇళ్ళు అనగానే అగ్గు ఉంటారు కదా, పోవాలి కూలగొట్టాలి. సో ఇంకా దీనికి డిపిఆర్ఏ కాలేదు. ఇప్పుడే ఈ బొడు కాడ ఒక మెదక్ చర్చ అసొంటిది కడతాం. నైట్ అంతా ఇక నైట్ ఈ మూసి పంటి నిద్రపోయేది లేదు. అందరు మంచిగా పొద్దుగాలు ఎట్టుంటుందో నైట్ అట్నే ఉంటుంది. అంత డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి డిపిఆర్ రెడీ కాకముందుకే పేదల ఇళ్లను కూలగొచ్చి రోడ్డు మీనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. 19న దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ల కోసమే ఉపాధి పథకం మార్పు సీతక్ అంటున్నది. నేడు కృష్ణా జలాలపై పీపీటీ చర్చ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సెషన్ నిర్వహణపై నేడు క్లారిటీ. అసెంబ్లీ సెషన్ నిర్వహణపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంట. కార్పొరేటర్ల కోసమే ఉపాధి పథకం మార్పు. ఇంత ముందుకున్న 100 రోజుల మహాత్మా గాంధీ ఉపాధి పథకానికి పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు మార్చి ఆ చట్టంలో కొన్ని మార్పులు చేసి 100 రోజుల పని దినాన్ని 125 రోజులు చేసి 90% కేంద్రం భరించేది, 10% రాష్ట్రం భరించేది. ఇప్పుడు దాన్ని తీసేసి 60% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలని చెప్పేసి రాష్ట్రాల మీద మరింత భారం పెట్టేటువంటి కుట్ర ఇది. కాబట్టి అంతో ఇంతో ఇప్పుడు పని లేని దినాల్లో పని చేసుకుంటూ కూడా ఈ ఉపాధి హామీ పథకానికి వెళ్ళి పేదలు కనీసం మన దేశంలో ఒక 60 లక్షల మంది ఈ పథకం మీద ఆధారపడి బతుకుతున్నారు. అవి వాళ్ళ పొట్టగొట్టే ప్రక్రియనే ఈ విబిజీ రామ్జీ అనేది. నేడు కృష్ణా జలాలపై పీపీటీ చర్చ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఈరోజు కృష్ణా జలాలపై పీపీటీ ఉంది. మరి ప్రధాన ప్రతిపక్షం అయితే బైకాట్ చేసి వెళ్ళిపోయింది. కృష్ణా జలాల గురించి, గోదావరి జలాల గురించి ఈ ఆంధ్రలో మన నీళ్ళని దోసుకపోతున్నారు. 555 టీఎంసీలు వచ్చేది ఉంటే 299 టీఎంసీలే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు మన నీటిని ఆంధ్రలో దోసుకపోతుంటే చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తోలు తీస్తాం, మా నీళ్ళ మీద మేము కొట్లాడతాం, మళ్ళా నీళ్ళ మీద జంగు సైరన్ ఊస్తాం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడి ఈరోజు సభకు వస్తారా బైకాట్ చేసి వెళ్ళిపోయారు. మరి ఈరోజు కృష్ణా జలాల మీద పీపీటీ చర్చ ఉంది. ఇక చూడాలి మరి. రైట్. డీజీపీ ఎదుట బాసేదేవ సరెండర్, 10ల సంఖ్యలో నక్సలైట్లు సైతం. నేడు మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేత, పిఎల్జీఏ బెటాలియన్ 1 కమాండర్గా ఉన్న దేవ, ఆయనపై 50 లక్షల రివార్డు. వారం రోజులుగా నిఘా వర్గాల అదుపులో, ధృవీకరించిన డీజీపీ కార్యాలయం వర్గాలు. వివరాలు వెల్లడించనున్న రాష్ట్ర పోలీస్ బాస్ శివధర్ రెడ్డి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ ప్రాంతానికి చెందిన మావోయిస్టు కీలక నేత బాసేదేవ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆయన వెంట 10ల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారు. వీరి లొంగుబాటుపై శనివారం డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి నిర్వహించి వివరాలు చెప్పే అవకాశం ఉందంట. సో ఎవరైతే బార్సేదేవ పిఎల్జీఏ బెటాలియన్ 1 కమాండర్గా ఉన్నటువంటి బార్సేదేవ ఇప్పటి వరకు మనకు ఒక క్లారిటీ అనేది లేకపోయి ఉండే. ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడా లేకపోతే మావోయిస్ట్ పార్టీలోనే ఉన్నాడా అని చెప్పేసి ఒక క్లారిటీ లేకుండే ఈరోజు ఒక
క్లారిటీ వచ్చిందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు శివధర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఈరోజు మీడియా సమక్షంలో అతను లొంగిపోయిండు అని చెప్పేసి ప్రకటించే అవకాశం ఉంది. ఆయనతో పాటు పదుల సంఖ్యలో ఇంకొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. తెలంగాణలోనే దేవ్జీ లొంగిపోతాడా, షెల్టర్ జోన్గా వాడుకుంటాడా? హిడ్మా ఎన్కౌంటర్కు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కారణం. భద్రాద్రి అల్లూరి డివిజన్ కమిటీ విప్లవ్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదల. హిడ్మా ఎన్కౌంటర్కు పీసీసీ జనరల్ సెక్రటరీ కారణం అని చెప్పేసి నిన్న ఒక లేఖ విడుదలైంది. హిడ్మా మొన్న ఎన్కౌంటర్ అయి చనిపోయింది కదా, హిడ్మా ప్లేస్లోకే ఈ బార్సే దేవ వచ్చిండు. సో హిడ్మా ఎన్కౌంటర్కి ఎవరు కారణం అనేది నిన్న ఒక మావోయిస్టు పార్టీ వాళ్ళు ఒక లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి. సో ఈరోజు బార్సే దేవ మీడియా సమావేశం పెట్టి బార్సే దేవ లొంగిపోయిండు అని చెప్పే అవకాశం ఉన్నది. కాబట్టి బార్సే దేవతో పాటు ఇంకా పదుల సంఖ్యలో కూడా మావోయిస్టులు ఉన్నారట. ఇతని మీద 50 లక్షల రివార్డు ఉన్నది. 50 లక్షల రివార్డు కూడా ఇతని మీద ఉన్నదట. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్కి చెందిన మావోయిస్టు కీలక నేత శివధర్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం పెట్టి ప్రకటించబోతున్నాడు. వీధి రౌడీలా సీఎం రేవంత్ రెడ్డి భాష ఉందంట హరీష్ రావు గారు అంటున్నారు. మూసీ కంటే ఆయన మాటల్లోనే ఎక్కువ కంపు. సభను ఏకపక్షంగా నడుపుతున్న స్పీకర్, అందుకే అసెంబ్లీ సెషన్ను బహిష్కరిస్తున్నాం. కేసీఆర్ పై సీఎం వాడిన భాషను ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు నిన్న మాకు మైక్ ఇస్తలేరు, తర్వాత మీ మూసీ కంటే ఎక్కువ కంపు మీ మాటల్లో ఉంది, మీ నోరులో ఉంది. ముందుగాల మూసీ కంటే ముందుగాల మీ నోరును శుద్ధి చేసుకోవాలని చెప్పేసి ఇక మాకు మైక్ ఇస్తలేరు అని చెప్పేసి ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొత్తం బైకాట్ చేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్లకార్డులు పట్టుకొని గన్ పార్క్ దగ్గర నిరసనలు తెలిపిరు. మరి ఇలా కృష్ణా జలాల మీద పీపీటీ ఉన్నది, చర్చ ఉన్నది. మరి ఇలా వస్తారా రారా కూడా తెలియదు. రైట్, ఈరోజు జనవరి 3 తారీఖు కదా, సావిత్రిబాయి పూలే జయంతి ఉంది కదా. సో ఈ సావిత్రిబాయి పూలే ఎవరు, ఏంటి, మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి అనే అంశాల మీద మనతో మాట్లాడడానికి అన్న స్కైలాబ్ అన్న కేవీపీఎస్ నాయకులు ఉన్నారు. అన్నను ఒకసారి మార్నింగ్ న్యూస్కి ఇన్వైట్ చేద్దాం. అన్న మైక్ పెట్టు, మైక్. ఎందుకంటే ఈ పత్రికలు ఎక్కడ కూడా రాసుకొస్తలేవు. మహనీయుల చరిత్రలు కానీ, పేదల సమస్యలు కానీ. ఇక ఏమున్నా వాళ్ళకు కేసీఆర్, రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు. మళ్ళీ రాజకీయ నాయకులు ఏమన్నా సమస్యల గురించి మాట్లాడినంటే అవేరు. ఈయన బురద తల్లాలి, ఆయన బురద తల్లాలి, ఈ రెండే. సో కాబట్టి మహనీయుల చరిత్ర ఒకసారి సావిత్రిబాయి పూలే ఎవరు, ఆమెను ఎందుకు మనం ఈరోజు తలుచుకోవాలి? అందరికీ ముందుగా క్యూ న్యూస్ ప్రేక్షకులకు సావిత్రిబాయి పూలే, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే భారతదేశంలో ఆటవిక మానవుణ్ణి ఆధునిక మానవుడిగా తీర్చిదిద్దడానికి మొట్టమొదటి అక్షరాలు ఈ దేశానికి అందించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. చాలామంది సరస్వతి చదువుల తల్లి అని చెప్పేసి చెప్తుంటారు. చాలామంది సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చెబుతుంటారు. కానీ ఈ దేశానికి చదువుల తల్లి అంటే, సరస్వతి అంటే పేపర్ మీద గీసినటువంటి మతోన్మాదులు మనవాదులు పేపర్ మీద గీసిన బొమ్మ మాత్రమే. కానీ సావిత్రిబాయి పూలే అంటే మాత్రం ఈ దేశానికి చదువుల తల్లి, చదువుల అమ్మ.
సావిత్రిబాయి అక్షరాలు దిద్దినటువంటి మన అమ్మ అయితే సరస్వతి మాత్రం పేపర్ మీద గీసిన బొమ్మ మాత్రమే. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే, ఒక నిరక్షరాస్యురైనటువంటి సావిత్రిబాయి పూలే తన భర్త మొదటి గురువు, తన భార్యకి చదువు నేర్పి అక్షరాలు దిద్దించి ఈ దేశానికి అక్షర జ్ఞానాన్ని అందించేటువంటి ఒక వీరవనితగా తీర్చిదిద్దినటువంటి జ్యోతిబా పూలే జీవిత సహచరిగా సావిత్రిబాయి పూలే ఉంది. 9 ఏళ్ల బాల్య వివాహం చేసుకున్నది జ్యోతిబా పూలేని. ఆ రోజుల్లో అసలు మనుషులంటే తల్లి గర్భంలోకి వెళ్ళి పుడతారు అనేటువంటి దాన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మనుస్మృతి అంగీకరించలేదు. ఏ తల్లైనా నవమాసాలు మోస్తే కంటే పుట్టేవాడు మనిషి అనేటువంటిది అది శాస్త్రీయమైంది, ప్రకృతిపరమైంది, రుజువుకు నిలబడేటువంటిది. కానీ ఏ ఆధారాలు లేకుండా వేల సంవత్సరాలుగా మనుషుల మెదళ్ళల్లో మానసిక చట్టం చేసి చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మనే విభాగశః అని చెప్పినటువంటి తప్పుడు మనుస్మృతి శాసనాలు ఏదైతుందో, చాతుర్వర్ణ సిస్టమ్ ఏదైతుందో, ఆ పై 3 వర్ణాలు మాత్రమే చదువుకోవాలి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలు మాత్రమే చదవాలి, శూద్రులు చదవటానికి వీల్లేదు, మహిళలు చదవటానికి వీల్లేదు, అస్పృశ్యులు చదవటానికి వీల్లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాలు వేల సంవత్సరాలుగా వేళ్ళూనుకొనున్నాయి. ఇప్పుడు ఆ చట్టాలనే ఈ దేశంలో పకడ్బందీగా అమలు జరపాలని చెప్పి కోరుతున్నటువంటిది ఆర్ఎస్ఎస్ బీజేపీ. కానీ సావిత్రిబాయి పూలే ఆశయాలు ముందుకు తీసుకెళ్లటం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని అక్షరజ్ఞానులుగా తీర్చిదిద్దటం. అందుకని మతోన్మాదాన్ని, కార్పొరేట్ విద్యను అందించాలనేది వాళ్ళ కాన్సెప్ట్ అయితే, ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలి, అందరికీ విద్య, అందరికీ ఉపాధి, అందరికీ ఆరోగ్యం ఉండాలనేటువంటిది సావిత్రిబాయి పూలే యొక్క ఆశయ వారసులది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే శూద్రులు చదివితే నాలుక కోస్తాం, వింటే చెవులలో సీసం పోతాం అనేటువంటి పరిస్థితులు ఉండేది. అందుకే మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఈ దేశంలో అక్షరాస్యుల సంఖ్య ఎంత అంటే 7% మాత్రం. 123 కోట్ల మంది ప్రజల్లో 7 మాత్రమే ఎందుకు చదువుకున్నారు అంటే, వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డది, దేశంలో సంపద నిరాకరించబడ్డది మెజారిటీ ప్రజలకు. శూద్రులైనటువంటి వాళ్ళు 85-90% ఆఫ్ పీపుల్. ఈ శూద్రులందరికీ చదువుని, సంపదని, ఆరోగ్యాన్ని, ఆభరణాలని, ఆస్తుల్ని అన్నింటినీ దూరం చేసింది, ఆయుధాన్ని, అధికారాన్ని అన్నింటినీ దూరం చేసింది మనుస్మృతి అయితే, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది భారత రాజ్యాంగం. అందుకని ఆ రోజులలో జ్యోతిబా పూలే తన జీవిత సహచరికి చదువు నేర్పి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అక్షర జ్ఞానం అనేది ఆయుధం కంటే చాలా ఉన్నతమైంది. మీ అందరికీ తెలుసు, సౌత్ ఆఫ్రికా ఫ్రీడమ్ ఫైటర్ నెల్సన్ మండేలా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ద ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని చెప్పేసి చెప్తాడు. అంటే అక్షరం అనేటువంటిది ఆయుధం కంటే చాలా పదునైంది అనేటువంటిది చెప్తాడు. ఆ అక్షర జ్ఞానాన్ని ఈ దేశ ప్రజలకు అందించినటువంటి మొట్టమొదటి తల్లి సావిత్రిబాయి పూలే. ఆ సావిత్రిబాయి పూలే అందరికీ చదువు నేర్పడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి మనువాదాన్ని అమలు చేసేటువంటి వాళ్ళు, బ్రాహ్మణి ఆధిపత్యాన్ని అమలు చేసేటువంటి ఆనాటి పూజారి వర్గం ఆమె మీద రాళ్ళు, పేడ అన్నీ వేయటం అనేటువంటిది జరిగింది. అందుకనే మీ అందరికీ తెలుసు, 1831 మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్ అనేటువంటి ఒక గ్రామంలో జన్మించింది ఆమె. 9 ఏళ్ల చిరుప్రాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిబా పూలే ఎంత గొప్ప అంటే, ప్రతి పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది, ప్రతి స్త్రీ విజయం వెనకాల ఒక పురుషుడు ఉంటుంది అనడానికి ఆ దంపతులు ఈరోజు చాలామంది భారత్ మాతాకి జై అని చెప్పేసి అంటుంటారు. చాలామంది ఎవరికి అనాలి భారత మాత అంటే, పేపర్ మీద గీసిన బొమ్మకు జై అనాలా, ఈ దేశంలో నిలువెత్తు నిలబడ్డటువంటి తల్లిగా ఉన్నటువంటి సావిత్రిబా మాతాకి జై అనాలా అనేటువంటిది ఇప్పుడు దేశం ముందున్నటువంటి కర్తవ్యం. ఆమె చదువు చెప్తున్నప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొంటే, రాళ్ళు, పేడ, కోడిగుడ్లు అన్నీ విసురుతూ ఉంటే కూడా జ్యోతిబా పూలే దగ్గరికి వచ్చి వేడుకొని, పూలే గారు ఇట్లా సంగతి ఇది జరుగుతుందంటే, అమ్మా సావిత్రి, ఈ దేశంలో ప్రజలందరికీ చదువు నేర్పించడం అనేది మన చివరి లక్ష్యం, ఆశయం. దానికోసం నువ్వు సంచిలో మరో చీరైనా కట్టుకొని వెళ్ళి అందరికీ చదువు నేర్పుతల్లి అంటే, అట్లాంటి అవమానాల్ని, చీత్కారాలని ఎదుర్కొని కూడా సమాజానికి ఒక అక్షర జ్ఞానాన్ని, చదువులు నేర్పినటువంటి సామాజిక విప్లవానికి మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అనేటువంటిది నేను చెప్పదలిసాను. అంతేకాదు, వాళ్ళు 1873లో సత్యశోధక్ సమాజాన్ని నిర్మించారు. సత్యశోధక్, సత్యాన్ని
శోధించేటువంటి సంస్థ. అది ఎంత గొప్ప పాత్ర నిర్వహించిందంటే ప్రపంచంలో చాలా మార్పులు జరిగినాయి. కారల్ మార్క్స్ అనేటువంటి ఒక తత్వవేత్త కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసినటువంటి సందర్భం అది. అట్లాగే ఈ దేశంలో నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సందర్భం ఇది. కానీ భారతదేశంలో కూడా ఒక సామాజిక విప్లవానికి రూపకల్పన జరిగింది ఎప్పుడు అంటే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ద్వారా చదువు అనేటువంటి సామాజిక విప్లవం. ఎందుకంటే చదువు లేకుండా సంస్కారం లేదు సమాజంలో. అందుకని అట్లాంటి సావిత్రిబాయి పూలే యొక్క ఈరోజు జయంతి జరుపుకోవటం అని చెప్పేసి అంటే పూలదండలు వేయటం ద్వారా కాదు. ఈరోజు అందరికీ విద్య అందించాలి. అందరికీ విద్య అందించాలనేది భారత రాజ్యాంగం చెప్పింది. ఎడ్యుకేషన్ ప్రైవేట్లో ఉండకూడదు, హెల్త్ ప్రైవేట్లో ఉండకూడదు. ఎక్కడ ఉండాలంటే పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలి. విద్య అంతా ఉచితంగా అందించాలి, అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఉచితంగా అందించాలనేటువంటిది కాన్స్టిట్యూషన్లోనే అంబేద్కర్ చెప్పాడు. కానీ ఈరోజు ఎన్ఈపీ అనేటువంటిది వచ్చింది. ఆ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది రిజర్వేషన్లు లేకుండా కార్పొరేటు ఛాందస భావాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విద్యగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అమలు చేస్తుంది. ఈరోజు ప్రైవేట్ సెక్టార్ పెరిగింది, దాంట్లో రిజర్వేషన్స్ లేవు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళన్నీ పెద్ద పెద్దోళ్ళతో ఉన్నాయి, ప్రభుత్వ బడులన్నీ పేద పిల్లలతోటి, దళిత పిల్లలతోటి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయడం ద్వారా, ప్రభుత్వ విద్య అందరికీ అందించడం ద్వారా మాత్రమే ఈరోజు సావిత్రిబాయి పూలే లక్ష్యాల ఆశయాలు నెరవేర్చిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజుని టీచర్ డేగా జరుపుకుంటున్నారు. అట్లా కాకుండా సావిత్రిబాయి పూలే పుట్టినరోజుని టీచర్ డేగా జరుపుకోవాలన్నారు. ఎందుకు అట్లా? సర్వేపల్లి రాధాకృష్ణన్కి ఎందుకు జరుపుకోవద్దు టీచర్ డేగా? సర్వేపల్లి రాధాకృష్ణన్ని టీచర్స్ డేగా జరపడం అనేటువంటిది, సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినటువంటి సామాజిక తరగతి ఒక ఆధిపత్య సామాజిక తరగతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒక టీచరే కావచ్చు, కానీ మొట్టమొదటిగా మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి చదువుకు నిరాకరించబడ్డారు, చదువుకి దూరం చేయబడ్డ, చదివితే నాలికలు కోస్తామన్న తర్వాత, చదువు వింటే చెవుల సీసం పోతామన్న తర్వాత కూడా అస్పృశ్యులకి, శూద్రులకి, బాలికలకు పాఠశాల నెలకొల్పడం అనేది ప్రపంచంలో మొట్టమొదటి సామాజిక విప్లవంగా సావిత్రిబాయి పూలే ద్వారానే అయితే. అయిన జనరల్గా ఒక టీచర్ మాత్రమే, గవర్నమెంట్ టీచర్ కాబట్టి టీచర్ జరిపినవు. కానీ దేశం కోసం మొత్తం చదువు నేర్పినటువంటి తల్లి ప్రథమం అవుతుందా? కొద్దిమంది ఒక పాఠశాలలో చదువు చెప్పినటువంటి టీచర్ అవుతాడా? సో అందుకని మీ డిమాండ్ సావిత్రిబాయి పూలే జయంతి రోజు టీచర్స్ డేగా జరపాలి, బాలిక అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించాలి. ఈరోజు ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు జరుపుతుంది. జన్మదిన వేడుకలు జరపడం అంటే ఆమెకు చిత్రపటాలకు దండలు వేయటం అనేటువంటిదే గవర్నమెంట్ చేసేటువంటి ప్రక్రియ. మేమేం చెప్తున్నామంటే సావిత్రిబాయి పూలే ఆశయాన్ని ఎలా తీసుకెళ్లాలంటే అందరికీ విద్యను అందించడం ద్వారా సావిత్రిబాయి పూలే ఆశయాలను తీసుకెళ్లాలనేది మేము కోరుతున్నాం. ఇప్పుడు అది ఒక్కటే అడగకు, విద్యను మొత్తం కార్పొరేట్ చేసి మిగతా అన్ని ఉచితాలు ఇస్తామంటున్నారు. నేనేమంటున్నానంటే విద్యా వైద్యం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టార్లో ఉండకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషనలైజ్డ్ చేసిండు. విద్య అనేది ఆదేశిక సూత్రాల్లో 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఇప్పుడు 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత పెట్టాలని చెప్పి కొఠారి కమిషన్ వేశారు. తర్వాత కొఠారి కమిషన్ ఏం చెప్పింది అంటే తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుందని అన్నాడు. మరి ఇంత చక్కటి అనుభవాలు మనకుంటే వాళ్ళు చాలా కొఠారి కమిషన్ చెప్పింది స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపిలో 6% నిధులు కేటాయించాలని, స్టేట్ బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని ఉంది. ఈరోజు మన రేవంత్ రెడ్డి సర్కార్ 30% నిధులలో వాళ్ళు 15% ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఎంత కేటాయించారంటే 7% ఇచ్చారు, 50% లోపే. అవి కూడా రిలీజ్ అవుతున్నాయంటే బడ్జెట్ లేదనే పేరిట విద్యారంగానికి నిధులు లేవు. సంక్షేమ హాస్టల్స్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకపోయినందుకు స్కూల్ మూసేస్తున్నామని ఇంకో పక్క లేలే. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వైఖరిలో మార్పు రావాలి. దేశంలో కేరళ అనేటువంటిది ఒక రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యతను ఎందుకు సాధించిందంటే విద్యారంగాన్ని ప్రభుత్వ సెక్టార్లో ఉంచింది కాబట్టి. అట్లాగే ఢిల్లీలో గతంలో కేజ్రీవాల్ గవర్నమెంట్ విద్యా వైద్యం అనేది ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్లో కంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలంతా వాపసు వచ్చి గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ అయ్యారు. 4 లక్షల మంది విద్యార్థులు వచ్చి వాపసు జాయిన్ అయ్యారు. అట్లాంటి ప్రక్రియ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోవాలి. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆ పాత్ర నిర్వహించాలి. ప్రైవేట్ ఎడ్యుకేషన్ని, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించిన తర్వాత ఏముంటుంది? ఇప్పుడు చాలామంది అంటుంటారు ఎడ్యుకేషన్ హెల్త్కే. ఇప్పుడు ఒక తల్లి రోజు కూలికి పోతే 100 రూపాయలు వస్తే 70 రూపాయలు వాళ్ళ పిల్లల చదువుల మీద, వాళ్ళ ఆరోగ్యాల మీద ఖర్చు పెడుతున్నారు. 30 రూపాయలు కూడా తింటానికి ఉండట్లేదు. ఆ 70 రూపాయలు మిగిలాలి అని చెప్పేసి అంటే వాళ్ళ కుటుంబంలో పౌష్టికాహారం దొరకాలి అంటే
నువ్వు కాసులు లేనటువంటి కార్పొరేట్ విద్య పేదలకు అందా. ఈ రెండు ఫ్రీ అయితే వాళ్ళు మంచిగా బతుకుతారు, మంచిగా మంచి తిండి తింటారు నీకు కదా. బస్సులు ఫ్రీ, రైళ్లు ఫ్రీ, అన్ని అనవసరమైనటువంటి చర్యలు. నువ్వు ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ చర్య అది వద్దు అని చెప్పి నేను కోరట్లేదు, బస్సులు ఫ్రీని వ్యతిరేకించట్లేదు. కానీ నువ్వు ఈ కీలకం ఏదో అది చూడాలి కదా. ఇయ్యాల్సింది ఇవ్వకుండా మిగతా ఇస్తున్నావు కదా. మిగతా ఇచ్చటాన్ని తప్పు పట్టకుండానే అసలు ఇవ్వాల్సిన దాని గురించి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఉంటుందా, చదువు కూర్చోండి లేకపోతే. రైట్, బాయ్కట్తో బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్. పాలమూరు రంగారెడ్డి నది జలాలపై చర్చకు దూరం, జవాబు ఇవ్వలేకపోయినే పారిపోయామంటూ కాంగ్రెస్ విమర్శలు. చేసిన తప్పులను ఒప్పుకునే ధైర్యం వారికి లేదంటూ మంత్రుల మండిపాటు. గులాబీ వైఫల్యం కృష్ణా జలాలే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ప్రచారాస్త్రం. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడం వల్ల ఆ పార్టీకే అపవాదను మూటగట్టుకుంటున్నట్టు తెలుస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నది జలాలపై చర్చలో పాల్గొనకుండా సెషన్స్ బైకట్ చేయడంతో తనంతటా తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నదనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది. ఇటీవల బీఆర్ఎస్ నేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కారుపై ఇక నేను తోలు తీస్తా, ఇక నేను వస్తున్నా అని చెప్పేసి మాట్లాడింది కదా. సో దానికి సంబంధించి నీ ఇష్టం, ఉంటా అంటుండు లేదంటే వెళ్ళిపోతాను. సో కేసీఆర్ మొన్న మీటింగ్ పెట్టి ఆంధ్రోళ్ళు మన నీళ్ళని దోసుకపోతున్నారు కాబట్టి మన నీళ్ళ కోసం మళ్ళా జంగు సైరన్ ఊదాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి మాట్లాడింది కదా. ఇక ఇప్పుడు వాళ్ళే లేకపోయేసరికి ఒరే మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు కొట్లాడతాం తోలు తీస్తామన్న వాళ్ళే ఇప్పుడు పత్తకు లేకుండా పోయిరు కదా అనే అపవాదిని వాళ్ళే మూట కట్టుకుంటున్నారట. ఏపీ తెలంగాణ జల వివాదాలపై కమిటీ, సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు. సభ్యులుగా 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు సైతం. ఇరు రాష్ట్రాల నీటి గొడవలపై కేంద్రం కీలక నిర్ణయం. ఇక ఓ కమిటీ వేసిరట, ఏపీ తెలంగాణ కొట్లాడుతున్నారు కదా, దానికి కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లు సైతం ఇక ఈ గొడవను ఆపేందుకు ఓ కమిటీ వేసిరట సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో. తొలి రోజు హడావిడి, రెండో రోజు సభకు డుమ్మా. కేసీఆర్ తీరుపై సర్వత్రా విమర్శలు, పార్టీలోనూ చర్చ. హైదరాబాద్ విద్యార్థికి 2.5 కోట్ల ప్యాకేజీ. ఐఐటిహెచ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్. క్యాంపస్ ప్లేస్మెంట్లో నెదర్లాండ్ కంపెనీ ఆప్టివర్ భారీ ఆఫర్. మరో 24 మంది విద్యార్థులకు ఇంటర్నేషనల్ జాబ్స్. హైదరాబాద్ విద్యార్థికి 2,50,00,000 ప్యాకేజీ వస్తుందంట. ఇక మన హైదరాబాద్ వాసి ఇంకొంతమందికి కూడా 24 మంది విద్యార్థులకు కూడా ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్స్ వచ్చినాయంట. పేరెంట్స్ వాట్సాప్కు హాల్ టికెట్. పారదర్శకత పెంచేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం. దీంతో ప్రైవేట్ కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట. ఫీజుల విషయంలో ఇబ్బందులు పెట్టకుండా డిసిజన్. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్. పారదర్శకత పెంచేందుకు ఆ బోర్డు నిర్ణయం తీసుకుందట. ప్రైవేట్ కాలేజీ దోపిడీలకు అడ్డుకట్ట ఏంటంటే డైరెక్ట్ పేరెంట్స్ వాట్సాప్కే హాల్ టికెట్ పంపుతున్నారు. ఇక హాల్ టికెట్స్ కోసం ఇన్ని పైసలు, ఇది ఈ దుకాణం బంద్ అవుతుంది అన్నట్టు. ఫిబ్రవరి 2 నుంచి 21 దాకా ఇంటర్ బోర్డు పరీక్ష ప్రాక్టికల్స్ ఉన్నాయంట. ఇక నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి. 35 కోట్లతో టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నాచుపల్లిలో ఓ రిసార్టులో జనసేన కేడర్తో భేటీ. ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్, ఎస్పీ. ఈరోజు కొండగట్టుకు డిప్యూటీ సీఎం, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఫేవరెట్ గుడి. మొన్న వారాహి యాత్రను, ఆ వాహనాన్ని కూడా ఇక్కడనే పూజ జరిపించి ఎన్నికలలో పోయిండు. ఇంకోసారి ప్రచారం చేస్తుంటే కరెంట్ షాక్ కొట్టి కింద పడే. సో అందుకని కొండగట్ట అంజన్నను చాలా ఎక్కువగా ఇష్టపడతాడు. ఆ గుడికి మొన్న వచ్చిపోయినప్పుడు అక్కడ పూజారులంతా కొంచెం అభివృద్ధి చేస్తే బాగుండు అన్నప్పుడు సరే చేస్తాను మాటిచ్చి ఇప్పుడు టీటీడీ నిధులను తీసుకొచ్చి 35 కోట్లతోని కొన్ని పనులను స్టార్ట్ చేసేందుకు ఈరోజు మళ్ళీ ఆ తిరుమలకు ఈ కొండగట్టుకు పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు.
మామ కొట్లాడమంటే అల్లుడు పారిపోయిండు. సభను బహిష్కరించే ఘటన అసెంబ్లీలో జరగలేదు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అంటున్నాడు. నీటి వాటాల బండారం బయటపడుతుందనే బీఆర్ఎస్ బైకట్ జూపల్లి అంటున్నారు. చర్చకు వచ్చేదాకా ప్రజలు బీఆర్ఎస్ క్షమించరు వాకిటి శ్రీహర్ అంటున్నారు. కేటీఆర్ హరీష్ రావులను ఉరి తీసిన తప్పులేదని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. ఇక కేటీఆర్ ఏమంటున్నాడు అంటే 1.5 కోట్ల లూటి మూసీ ప్రక్షాళన పేరిట తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ కంపెనీకి మూసీ సుందరీకరణ కాంట్రాక్ట్. గతంలో మేము రెడీ చేసిన డిజైన్లు మళ్ళీ ఎందుకు? డిపిఆర్ సిద్ధం కాకముందే పేదల ఇండ్లను ఎలా కూల్చారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. మేమే గతంలోనే ఇవన్నీ డిజైన్లు చేసినాం, మళ్ళీ ఇంకా డిజైన్లు ఎందుకు? ఒకవేళ మీరు డిపిఆర్ సిద్ధం కాకపోతే ఎందుకు పేదల ఇండ్లను కూలగొట్టిరని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దేశంలో పెరుగుతున్న వైట్ కాలర్ టెర్రరిజం. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో చదువుకున్న వ్యక్తులు మతం విలువలు లేని విద్య సమాజానికి ఉపయోగపడదు. దీనివల్ల ఒక్కసారిగా ప్రమాదాలే జరగవచ్చు. మతం విలువలు లేని విద్య ఇంతే పన్న మాట్లాడండి స్కైలాబ్ అన్న. విద్య ఏమైతున్నది, విద్య గురించి అన్న చాలా గొప్పగా మాట్లాడిండు. ఇక్కడ మతం విలువలు లేని విద్య సమాజానికి ఉపయోగపడదని చెప్పేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. దేశంలో వైట్ కాలర్ పెరిగిపోతుందట, వైట్ కాలర్ టెర్రరిజం. నా రక్తం మరుగుతోంది, కేసీఆర్ని టెర్రరిస్ట్తో పోల్చుతారా? సీఎం రేవంత్ 2 సార్లు ఉరి తీయాలి. బబుల్ షూటర్లకు డిప్యూటీ 4 లీడర్లు పదవులు. కేసీఆర్ పిలిచినా మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ అక్క కేసీఆర్ను టెర్రరిస్టులతో పోలుస్తారా, కసబ్తో పోలుస్తారా అని చెప్పేసి అక్క మాట్లాడుతున్నది. సో ఇక బబుల్ షూటర్ డిప్యూటీ ఫ్లోర్ ఎవరంటే డిప్యూటీ ఫ్లోర్ లీడరు హరీష్ రావు గారు. అందరు ట్రబుల్ షూటర్ అంటారు కదా, కాదు కాదు ఆయన బబుల్ షూటర్ అని చెప్పేసి, నువ్వు ఏ తప్పు చేయకపోతే అసెంబ్లీకి రావు ఆయన, ఈ చిన్నపిల్లగాళ్ళకు ఎందుకు ఈ పదవులు అని చెప్పేసి ఓ దిక్కు కవిత కూడా అసెంబ్లీకి రా అని చెప్పేసి మాట్లాడుతున్నది. అంటే ఓ రకంగా కవితక్క కూడా డైరెక్ట్ కేసీఆర్కి గురి పెడుతున్నది. సో ఇది దిశ పత్రిక, రైట్. ఇక వెలుగు దిన పత్రికను చూసుకుందాం. ఢిల్లీని కప్పేసిన పొగమంచులో విజిబిలిటీ కారణంగా 66 విమానాలు రద్దు. రన్వేపై 50 మీటర్ల కంటే ఎక్కువగా విజిబిలిటీ. వందలాది విమానాలు ఆలస్యం. ఎయిర్పోర్టులో ప్రయాణికుల అవస్థలు. 40కి పైగా రైళ్లు టైమింగ్స్ పై ప్రభావం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంచు దుప్పటి. ఉదయం 10 గంటల దాకా వీడియోని ఫాగ్. ఇక సల అయితే సుక్కలు చూపిస్తుంది. మొత్తం పొగమంచుతోని 10 అయినా అసలు సూర్యుడు కనబడతలేదు. సూర్యుడు అని పిలుచుకోవాల్సి వస్తుంది. మొత్తం పొగమంచు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ తలపిస్తుంది. హైదరాబాద్ కూడా అట్నే ఉంది పరిస్థితి. బీఆర్ఎస్ బైకట్. అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజే వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్ రెండో రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బయటకు. తొలిసారి సమావేశాలకు బహిష్కరించిన బీఆర్ఎస్ హరీష్ రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసిన ఒక్కరోజుకే ఈ నిర్ణయం. ఆయనకు మైలేజ్ రాకుండా ఇలా చేశారని టాక్. ఉపాధి హామీపై మాట్లాడకుండా బీజేపీకి సహకరించారని బీఆర్ఎస్ పై మంత్రులు ఫైర్. అసెంబ్లీ సమావేశాలు ఊహించని మలుపు తిరిగాయి. ప్రజా సమస్యలపై, ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడవేడి చర్చ జరుగుతుందని అంతా అనుకున్న సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సమావేశాలను పైకట్ చేసింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ తొలి రోజే సమావేశానికి వచ్చి వెంటనే వెళ్లిపోగా రెండో రోజే బీఆర్ఎస్ సభ్యులంతా సభను బహిష్కరించడం చర్చనీయాంశమైంది. హరీష్ రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసిన ఒక్క రోజుకే ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. హరీష్ కు మైలేజ్ కి రాకుండా కేసీఆర్ ఇలా చేశారని డిస్కషన్ నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మా సమావేశాలను బైకాట్ చేయడం ఇదే తొలిసారి. తమకు స్పీకర్ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ శుక్రవారం ప్రశ్నోత్తర సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. అందరు సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇక ఇంకో మాట ఏంటంటే కేసీఆరే ఇప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు ఉన్నారు కదా, ఇక మాట్లాడితే హరీష్ రావుకి ఏడా మైలేజ్ వస్తుంది అని చెప్పేసి సపరేట్గా బైకాట్ చేసిరి అవతల పడురు అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు.
కేసీఆర్ ఇదంతా చేసిండని చెప్పేసి ఇంకో దిక్కు చర్చ. రైట్, బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో మూసీకి మించిన విషయం. మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటారా? అభివృద్ధిని అడ్డుకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదని చెప్పేసి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా నాపై దాడి చేయిస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా వెనక్కి తగ్గను, ప్రక్షాళన చేసి తీరుతాం. అక్రమ కట్టడాలు, ఫామ్ హౌస్లను ఉపేక్షించలేదు, ఎంతటి వారైనా విడిచిపెట్టాం. మేము చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, హైదరాబాద్ అభివృద్ధి. మూసీలో ఏడాదంతా మంచినీళ్లు ప్రవహించేలా ప్రణాళిక. 2 ఏళ్లలో గండిపేటకు గోదావరి జలాలు. మార్చి 31లోగా మూసీ ప్రక్షాళన మొదటి దశ పనులు ప్రారంభం. గండిపేట టు గౌరెల్లి 55 కిలోమీటర్ల భారీ ఎలివేటెడ్ కారిడార్. నదీ తీరంలో ఆలయం, మసీదు, చర్చి, గురుద్వారం నిర్మాణం. బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తామని వెల్లడి. ఇక ఎట్టెట్టుంటుంది ఏందని చెప్పిండు. కానీ ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ డ్రైనేజీలు, ఈ హైదరాబాద్లో ఉండే ఈ డ్రైనేజీలు అయితే ఇవి ఏవైతున్నాయో వీటిని సరిచేయకుండా మూసి శుద్ధి కాదని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి మాట. ఎందుకంటే ఇప్పుడు ఆ నీళ్ళన్నీ అందులోకే పోవచ్చే. ఇక నువ్వు ఇప్పుడు దీనికంటే ఒక ఆల్టర్నేట్, ఈ నీళ్ళని బయటికి ఎట్లా పంపించాలి? సో దీనికంటే ఒక ఆల్టర్నేట్ ఉండాలని చెప్పేసి, లేకుంటే ఈ మూసి ప్రక్షాళన జరగదు అని చెప్పేసి కూడా అంటున్నారు. మూసి ప్రక్షాళన అంటే నది సుందరీకరణ మాత్రమే కాదని, అది తెలంగాణ ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు తరాల మనుగడకు సంబంధించిన జీవన్మరణ సమస్య అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ పునరుజ్జీవంపై ఆయన మాట్లాడారు. మూసీ మురికిలో బతుకుతున్న ప్రజలను ఆ నరకం నుంచి బయటపడేసేందుకు తాము ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు మీరు అడ్డుపడతామంటే ఊరుకునేది లేదు. అసలు మీ కడుపులో ఎంత విషయం? మూసీ కంటే మీ కడుపులోనే విషయం ప్రమాదకరం. కావాలంటే ప్రభుత్వ ఖర్చుతో ఎమ్మెల్యేలందరికీ సౌత్ కొరియా, లండన్కి వెళ్ళి అక్కడ నదులను చూసి రండి, సూచనలు ఇవ్వండి. అంతేకాని అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని సీఎం రేవంత్ రెడ్డి ఇక అసెంబ్లీలో మాట్లాడిండ్రు. జీరాంజీ చట్టం పేదలకు వ్యతిరేకం, రాష్ట్రంపై ఏడాదికి 1800 కోట్ల భారం అని చెప్పేసి సీతక్క. పేదల పొట్ట కొట్టేందుకు కొత్త రూల్స్, సభ్యులంతా వ్యతిరేకించాలి, పాత చట్టాన్నే కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానం. నిన్న ఉపాధి హామీ ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఉందో, పాత ఎట్లుందో అట్నే ఉండాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసెంబ్లీలో 5, మండలిలో 4 బిల్లులకు ఆమోదం. అసెంబ్లీలో ఆమోదించినవి తెలంగాణ మున్సిపాలిటీల చట్టం సవరణ బిల్లు, జిహెచ్ఎంసీ సవరణకు సంబంధించి 2 బిల్లులు, ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లు, మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ. ఈ అసెంబ్లీలో 5 బిల్లులు, మండలిలో 4 బిల్లులు నిన్న ఆమోదం జరిగింది. ఏడాదికి 90 రోజులు పనిచేసే గిగ్ వర్కర్లకు బీమా, హెల్త్, లైఫ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తానున్న కేంద్రం. ఒకే అగ్రిగేటర్ ద్వారా అయితే కనీసం 10 పని దినాలు 90 రోజులు ఉండాలి. వేరు అగ్రిగేటర్ల ద్వారా అయితే 120 రోజులు పనిచేసి ఉండాలి. రోజులో ఎంతసేపు పనిచేసినా ఒక రోజు కిందకే లెక్క. డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన కేంద్ర కార్మిక శాఖ. అభ్యంతరాలు, సూచనలకు 45 రోజుల గడువు. ఇక వీళ్ళది వేరే దాంట్లో చేస్తే 120 రోజులు ఖచ్చితంగా పనిచేసి ఉండాలంట. లేదంటే ఒకటే దాంట్లో చేస్తే 90 రోజులు. నువ్వు రోజంతా 24 గంటలు కష్టపడ్డా అది ఒక రోజుకే కిందకి వస్తుందని చెప్పేసి దీనికి అభ్యంతరాలు ఏమైనా సూచనలు ఇచ్చే ఉంటే కూడా దానికి 45 రోజులు గడువు పెట్టినారు. ఇక వీళ్ళకు హెల్త్, లైఫ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వీటికి సంబంధించినవి వీళ్ళకు వర్తిస్తాయి అన్నట్టు. నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్. ఇంకా కొండగట్టుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఏది టీటీడీ నిధుల నుంచి ఇక్కడ 35 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు అన్నట్టు. నీళ్ల పంచాయతీపై కేంద్రం కమిటీ 13 మందితో ఏర్పాటు. కమిటీ అధ్యక్షుడిగా సిడబ్ల్యూసి చైర్మన్. ఏపీ, తెలంగాణ నుంచి 4 చొప్పున అధికారులకు చోటు. కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్. ఎన్డబ్ల్యూఏసీఈ సభ్యులు 3 నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని కమిటీకి జలశక్తి శాఖ ఆదేశం. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర కమిటీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అధ్యక్షుడిగా సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి చైర్మన్ వ్యవహరించనున్నారు. శుక్రవారం 13 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2025 జూలై 16న జరిగిన సీఎంల స్థాయి మీటింగ్లలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు, నిర్ణయానికి తగ్గట్టుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ, ఏపీ నుంచి 4 చొప్పున అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించింది. తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ అడ్వైజర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ఈఎన్సీ జనరల్కు సభ్యులుగా అవకాశం ఇచ్చింది. అయితే 7 సభ్యులకు నామినేట్ చేస్తూ 2025 డిసెంబర్ 23న కేంద్ర జలశక్తి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖ రాశారు. ప్రస్తుతం కమిటీలో ఇప్పుడున్న 4తో పాటు ఇరిగేషన్ శాఖ జాయింట్ సెక్రటరీ, ఇంటర్స్టేట్ వాటర్ రిసోర్స్ వింగ్, ఎస్సీ గోదావరి డిప్యూటీ డైరెక్టర్లను ప్రతిపాదించారు. కమిటీ మాత్రం తొలి 4కే కేంద్రం అవకాశం ఇచ్చింది. ఇక ఏపీ నుంచి వాటర్ రిసోర్సింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అడ్వైజర్, ఈఎన్సీ జనరల్, ఇంటర్స్టేట్ సిఈలను సభ్యులుగా కేంద్రం నియమించింది. అటు 4 ఇటు 4 తీసుకొని దీనికి ఒక కమిటీ వేసి ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ కృష్ణా గోదావరి నీళ్ళ మీద చర్చ జరుగుతుంది కదా, దానికి ఒక కమిటీ వేసినట్టు తెలుస్తోంది. ఇక వాట్సాప్కే హాల్ టికెట్లు పంపిస్తున్నారట. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. పేరెంట్స్ నెంబర్కు నేరుగా డౌన్లోడ్ లింక్, తప్పులుంటే ముందే సరి చూసుకునే అవకాశం. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ పై ఫస్ట్ ఇయర్ మార్కులు. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్ షూరు. ఇంకా డైరెక్ట్ మీకు హాల్ టికెట్ వాట్సాప్కే లింక్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకుంటే వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక మీకు హాల్ టికెట్ వచ్చినట్టే. ఇక మళ్ళీ కాలేజీకి పోయి ఫీజులు కట్టి ఇదంతా చేసేది ఉండదు అన్నట్టు. గ్రోక్లో అశ్లీల కంటెంట్ను తొలగించండి, ఎక్స్కు కేంద్రం నోటీసులు. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇల్లీగల్ కంటెంట్ను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గ్రోవ్లో మహిళల మార్ఫింగ్ ఫోటోలపై ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ. ఇక గ్రోవ్లో అశ్లీల కంటెంట్ తొలగించాలని చెప్పేసి ఎక్స్కు కేంద్రం నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలంట. పోలీసుల అదుపులో మావోయిస్టు బార్సేదేవా. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు మాటలు పడాలి? కవితకు అంటున్నది. కేటీఆర్, హరీష్ పిల్లకాకులకు కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పని కథం. కేటీఆర్, హరీష్లు పిల్లకాకులు, కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీ రాకపోతే బీఆర్ఎస్ పని కథం అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నది. టెర్రరిస్ట్ కసబ్తో కేసీఆర్ను పోల్స్తారా? ఉద్యమకారుడిని ఉరితీయాలంటారా? సీఎం చేసిన వ్యాఖ్యలతో నా రక్తం మరుగుతున్నది. ప్రాజెక్టు పనుల ప్యాకేజీని హరీష్ రావు అమ్ముకున్నారు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగే. కేసీఆర్ పిలిచినా మళ్ళీ బీఆర్ఎస్లోకి పోను, పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వివరణ ఇస్తే బాగుంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ను నిందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాటలు అంటుంటే తన రక్తం మరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, పాలమూరు ప్రాజెక్టు సోర్సును ఎందుకు మార్చారో, ఎందుకు మార్చాల్సి వచ్చిందో జవాబు చెప్పాలి. తప్పు చేయనప్పుడు మాటలు ఎందుకు పడాలి? ఆరోపణలు చేస్తున్న వాళ్ళను నోర్లు మూయించాలి. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ ప్యాకేజీల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయడం అన్యాయం. ఇగో విన్నరా? పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ ప్యాకేజీల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు, అది అన్యాయం అని చెప్పేసి కవిత అంటుంది. అంటే ఎవరు? హరీష్ రావు గారు స్ట్రైట్గా చెప్తుంది. ఏమంటుందంటే పాలమూరు ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడిండు. ఇక ఇప్పుడు ఎవరు? గవర్నమెంట్ చూసుకోవాలి. ఇక గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇక ఇప్పుడు వాళ్ళు వేయాలి దీని మీద ఓ నివేదిక వేసి, దీని మీద ఓ కమిటీ వేసి ఏం జరిగింది, ఏం అవినీతి జరిగింది అని చెప్తే కవిత దగ్గరికి పోతే మొత్తం చెప్తుంది. పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీని హరీష్ రావు అమ్ముకున్నారు. ఆయన సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు ప్రత్యేకంగా మాట్లాడిన విషయం అందరికి తెలుసు. అలాంటి వ్యక్తికి నీళ్ళ గురించి మాట్లాడే అవకాశం కల్పిస్తే బీఆర్ఎస్కే నష్టం అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు ఎప్పుడో ఫ్లైట్లో మాట్లాడుకున్నారు అని చెప్పేసి ఇంతకుముందుకు ఒకసారి చెప్పింది కదా. వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్, వీళ్ళిద్దరు ఒకటే. ఎవరు? రేవంత్ రెడ్డి, హరీష్ రావు. ఇక అటువంటి వ్యక్తిని మీరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పెట్టి ఆయన నీళ్ళ గురించి మాట్లాడమంటే అది హాస్యాస్పదం. ఇప్పుడు ఆ తిన్నోడు ఎవడన్నా అవినీతి చేసినోడు నేను అవినీతి చేసినా అని చెప్పుకుంటాడా?
అక్కడ అడిగేటోళ్ళు కూడా ఈయన ఆయన కుమ్మక్క అయినప్పుడు అట్లా అడిగేటోళ్ళు కూడా అడుగుతారా? కాబట్టి ఇది అన్యాయం అని చెప్పేసి కవితక్క మాట్లాడుతున్నది. రైట్, ఇక ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. బీఆర్ఎస్ నాయకుల కళ్ళల్లో కడుపులో విషయం, మూసి కాలుష్యం కంటే అదే ప్రమాదకరం, ఫార్మా కంపెనీల వ్యర్థాలతో మూసి కాలుష్యం, మహిళలు గర్భం దాల్చే దుస్థితి ఏర్పడింది, మూసి ప్రక్షాళన చేయాలో వద్దో చెప్పాలి, డిపిఆర్ సిద్ధమయ్యాక శాసనసభలో పెడతాం, మూసిని నైట్ ఎకానమీగా మారుస్తాం, బాపుఘాట్లో ప్రపంచంలో ఎత్తైన గాంధీ విగ్రహం, నార్సింగ్లో శివాలయం, మసీదు, సిక్చావ్లోని గురుద్వారా, ఉప్పల్లో మెదకులు లాంటి చర్చి కడతాం, గండిపేటకు 20 టీఎంసీల గోదావరి జలాలు తరలిస్తాం, 365 రోజులు మూసీలో మంచినీళ్లు, లక్షల కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ బోకర్ అంటూ బదనాం చేస్తున్నారు, మూసీ పునరుజ్జీవంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు మనం ఇందాక మాట్లాడిందే. ఇక ఇటు కవితక్క కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళ తండ్రికే సూటి పెట్టినట్టు తెలుస్తున్నది. కొత్త బైక్ పై 2000 సెంట్స్, కారుకు 5000, భారీ వాహనానికి 10,000, రహదారి భద్రత సెస్ వసూలకు సర్కార్ నిర్ణయం, అసెంబ్లీలో బిల్లు, ప్రమాదాల నివారణ సుప్రీం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం, ఏటా 300 కోట్ల రాబడి, తేలికపాటి రవాణా వాహనాల త్రైమాసిక పన్ను లైఫ్ ట్యాక్స్గా మార్పు. ఇక ఇప్పుడు బైకులకు 2000 సెస్, తర్వాత కారుకు 5000, భారీ వాహనానికి అయితే 10,000 దాకా పెంచేసినారు. కొత్తగా బైక్ కొంటే 2000 సెస్ కట్టాలి, కారు కొంటే 5,000, భారీ వాహనానికి అయితే 10,000. ఇదంతా అదనపు భారమే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాహన కొనుగోలుదారుల నుంచి రహదారి భద్రత సెస్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టం సవరణ బిల్లును శుక్రవారం సభలో ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిగిన చర్చలో శాసనసభ మండలిలో రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తుండగా ఈసారి మాసోత్సవాలు నిర్వహిస్తామని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఆదేశాలు అమలు భాగంగానే రహదారి భద్రత సెస్సును వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే కొత్త ద్విచక్ర వాహనాలపై 2,000, కార్లపై 5,000, భారీ వాహనాలపై 10,000 చొప్పున రోడ్డు భద్రత సెస్సును విధించనున్నట్టు మంత్రి తెలిపారు. ఆటోలు, ట్రాక్టర్ల టైర్లకు ఈ పన్ను. ఎవరైతే కొత్తగా బండి కొంటే బండికి ఇప్పుడు ఎంత రేటు ఉందో అంతకంటే ఓ 2,000 రూపాయలు ఎక్కువ కట్టాలి. ఒకవేళ కారు కొంటే 5,000 రూపాయలు ఎక్కువ కట్టాలి, 10,000 ఎక్కువ కట్టాలన్నట్టు తెలుస్తున్నది. రైట్, ఇక పొగ మంచు గుప్పిట రాష్ట్రంలో చాలా చోట్ల ఉదయం 9 దాకా వీడని మంచుతెర, రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు, విమాన రాకపోకలకు అంతరాయం, తగ్గిన చలి, పొగ మంచు గట్టిగానే పడుతున్నది. ఉమర్ ఖలీద్కు మందాని సంఘీభావం, మేమంతా నీ గురించి ఆలోచిస్తున్నామని సందేశం, ఉమర్కు మద్దతుగా అమెరికా చట్టసభల్లో సభ్యుల లేఖ, ఇది భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అని చెప్పేసి బీజేపీ అంటున్నది. గ్రోక్ అసభ్య కంటెంట్ పై కేంద్రం సీరియస్ అవుతున్నది. జల వివాదాలపై కమిటీ వేసిరు, 13 మందితో ఈ కమిటీ. విద్యార్థుల వాట్సాప్కే డైరెక్ట్ హాల్ టికెట్స్ వస్తున్నాయి. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్, దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 4వ వంతు ఆ రాష్ట్రానికే. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక కథనం ప్రచురించిన ఫోర్బ్ ఇండియా, పెట్టుబడి అనుకూల విధానాల వల్లే అనుమతులు శరవేగంగా ఇస్తున్నాం, అందుకే అగ్రస్థానంలో నిలిచామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అంటున్నది. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ అంట. భవనాల క్రమబద్ధీకరణ ప్రకటిస్తాం, న్యాయపరమైన చిక్కులన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని దుద్దిల శ్రీధర్ బాబు గారు మంత్రి అంటున్నారు. రాష్ట్రంలో మరో 2 ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి, రంగారెడ్డి భువనగిరి జిల్లాలోనూ ఏర్పాటు, కార్పొరేషన్లకు ఓకే, పంచాయతీరాజ్ పురపాలక జిహెచ్ఎంసీ చట్టాలను సవరించారు. 3 బిల్లులు శాసనసభలో ఆమోదం. ఇక రేవంత్ రెడ్డి గారు ఒక పాదయాత్ర కూడా చేయబోతున్నారట. ఒకవేళ వీలైతే ఈ నెల చివరిలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కూడా ఉన్నది. పండుగ తర్వాత పురపోరు, ఈ నెల చివరి భాగంలో షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ జరిగే అవకాశం,
అదే నెల 3 నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన, ప్రచారం కలిసి వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు. జనవరి 19న దావోస్కు సీఎం వెళ్ళనున్నారు. అటు నుంచి అమెరికాకు కూడా పోతారంట. 1న తిరిగి హైదరాబాద్ రాక. సో ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తర్వాత అమెరికా దాకా వెళ్తున్నారట. మిత్రులారా, మార్నింగ్ చూసే మిత్రులారా, ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. మార్నింగ్ చూసే ప్రతి మిత్రులు మరింత మందికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రులారా, ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపు వచ్చే మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.